ఎట్టి మనిషి ఇక్కడ నుంచి వస్తుంది. ఎవరిని ఏమనలేము అనుకుంటున్నాను. కొన్ని మంచి రాత్రి 9 గంటల సమయంలో మన ఆత్మకూరు టౌన్లో మెయిన్ బజార్లో రమణమూర్తి అనేది గోల్డ్ షాప్ అతను, అంటే చిన్న గోల్డ్ షాప్. అతను షాప్ క్లోజ్ చేసుకుంటూ బ్యాగ్ ఒకటి బయట పెట్టి లాక్ చేసుకునే సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఆ బ్యాగ్ని లిఫ్ట్ చేయడం జరిగింది. దాని మీద ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా సి గంగాధరు, ఎస్ఐలు 3, ఆత్మకూరు ఎస్ఐలు దీని మీద దర్యాప్తు వేగవంతం చేసి సీసీ కెమెరాల సహాయంతో ఈ దినం 3 వ్యక్తులు, అంటే బొంతు మంగయ్య, ఓబే సాయి అనే 2 వ్యక్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా రుద్ర అనే వ్యక్తి ప్రధాన పాత్రధారుడు. అతను వచ్చేసి అప్స్టాండ్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి దగ్గర 50 గ్రాముల బంగారు వస్తువులు, అంటే చిన్న చిన్న కమ్మలు, పొడగలు, పోగులు, దుస్తులు, అదేవిధంగా 3 కేజీల గొల్లులు, ఎండి అంతా వచ్చేసి 7 లక్షల విలువ గల బంగారు, ఎండి వస్తువులు ఈరోజు స్వాధీనం చేసుకోవడం అయింది. మళ్ళీ అరెస్ట్ చేయడం అయింది, రిమాండ్ పంపడం జరుగుతోంది. ఈ విషయంలో ఈ కష్టపడి పనిచేసిన మా సిఐలు, ఎస్ఐలు అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇక మన టౌన్లో పెట్టిన సీసీ కెమెరాల వలన ముఖ్యంగా ఈ దొంగతనం అరికట్టడంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందుకు కాబట్టి సీసీ కెమెరాలు ఎవరైనా ఇంకా డోనర్స్ వచ్చి ముందుకు తీస్తే మా అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది.